మీరు ఎందుకు చేయలేకుండారంటే మీకు తెలియక కాదు. ఏముంటాయి దాంట్లో బడ్జెట్ ఫిగర్స్ ఏమంటే దాంట్లో రాబడి ఎంత ఉంటుంది, మీరు మూలధన వ్యయం ఎంత ఉంటుంది, మీరు ఖర్చు పెట్టేది ఎంత అని చెప్పి. మీకు రెండు కారణాల వల్ల మీరు బడ్జెట్ పెట్టడంలే. ఎందుకు పెట్టడం లేదంటే, ఒకటి, ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెడతారో అసలు అప్పు ఎంతను చూపించాల్సి వస్తుంది. అసలు అప్పు ఎంతైతే చూపిస్తారో మీరు చెప్పిన, ఒకరైతే 14 లక్షలు, ఒకరు 13 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 12 లక్షలు. ఏందండి అన్యాయంగా? అరే, ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు చెప్పినారు ఏమని, అప్పు ఎంత ఉందని. ఒకవైపు సిఏజీ రిపోర్ట్ ఇస్తుంది, ఒకవైపు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది. అది కాదని చెప్పి ఎవరు కొద్ది వాళ్ళు. అసలు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు స్టేట్మెంటు 4 లక్షల చిల్లర కోట్లు ఇస్తే, ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంటు 13 లక్షలు అంటారు. ఎక్కడ 4, ఎక్కడ 13? ఏమన్నా అర్థం ఉంది అది ఇళ్లలో? అసలు ఇంత అన్యాయంగా దాంట్లో ఎట్లా? ఇప్పుడు చివరికి ఏం చేసినారు, 9,74,556 అంటారు. అది ఏ విధంగా? 4,38,278 రాష్ట్ర అప్పది ఒప్పుకుంటున్నాం, ఓకే. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ 80,914, ఓకే. కార్పొరేషను మీరు 2,48,000 అంటున్నాం, మేము కాదు 2,18,000 అంటున్నాం. కార్పొరేషన్ ఎట్లా తప్పపోతాయండి? కార్పొరేషన్ అకౌంట్స్ అన్నీ కూడా, ఏ అకౌంట్ చూసినా కూడా పబ్లిక్ కంపెనీస్ అవి. అంటే ఎలక్ట్రిసిటీ డిస్కాము, సివిల్ సప్లైస్, ఇవన్నీ కూడా ఆడిట్ జరుగుతుంది. కంపెనీస్ యాక్ట్ కింద ఫార్మ్ అయిన కంపెనీలు ఆడిట్ జరుగుతుంది. ఆ ఆడిట్ ఎవరు? సిఏజీ ఆడిట్ చేస్తుంది. ఎట్లా తప్పిస్తారండి వాళ్ళు? రెండో పాయింట్, సివిల్ సప్లైసు, పవర్ సెక్టరు 36,000 కోట్లు, 33,400 కోట్లు. అంటే డబుల్ ఎంట్రీనా? ఆల్రెడీ మీరు చెప్పిన కార్పొరేషన్ డెట్లో కార్పొరేషన్ లోపల వచ్చేస్తాయి ఇవి. రెండోసారి మళ్ళీ చూపిస్తారు. అంటే అంత అమాయకంగా ఉంటామా? అంటే ఒకవైపు ఆల్రెడీ కార్పొరేషన్ అప్పు కింద చూపిస్తారు, మళ్ళీ పవర్ది ఇంత అప్పు అని చెప్తారు. ఎట్లా వస్తుందండి? అవుట్ స్టాండింగ్ డ్యూ టు వెండర్స్, అంటే కాంట్రాక్టర్లకు అప్పులంట. 90,000 కోట్లు ఇంకా అప్లోడ్ చేయలే అంటారు. అప్లోడ్ చేయని ఎట్లా చెప్తారండి మీరు అప్పని? అప్లోడ్ అయితే కదా మీకు తెలిసేది. అయిపోతుందమ్మా, అన్నీ అయిపోయి, తొందరపడకు, ఉంది కదా టైం. అదేవిధంగా డ్యూస్ టు ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా చూస్తే ఎంత వస్తుందండి? ఇంచుమించు మేము చెప్పిన 7 లక్షల చిల్లర కోట్లకు దరిదాపుల్లో దగ్గరకు వస్తుంది. కానీ మీరు మాత్రము ఎక్కడ మీరు చెప్పిన 14 లక్షలు, ఎక్కడ ఇంకోరు చెప్పిన 13 లక్షలు, ఎక్కడ ఇంకో లాస్ట్ చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పిస్తారు 10 లక్షల కోట్లు అని చెప్పి. ఇప్పుడు దాన్ని రీచ్ కావాలా, ఎట్లా రీచ్ కావాలనేది, దీనివల్ల మీరు ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేయడంలే. రెండవది, మీరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో ఆటోమేటిక్గా బడ్జెట్లో మీరు మీ స్కీములన్నీ పెట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మీరేమంటున్నారు? డక్అవుట్ అన్నారు. ఏం చేసేదానికి కుదరదు, కాబట్టి ఏం చేయాలనో ప్రజలతో సంప్రదిద్దామని. అంటే మీరు చాలా మేధావని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఎన్నుకుంటే, మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే, అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి తిరుగుతారు ఇండ్లు. సింగిల్ 15 ఇలా ఇంతవరకు. మేము ఎట్లా నడిపినాం బడ్జెట్? 2,79,279 కోట్లు పెడితే 2,55,000 కోట్లు, అంటే కేవలం 4,000 కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా. అన్ని స్కీములు ఇస్తాం కదా. చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయూత కూడా మీరు ఆపుతారు, కంప్లైంట్ చెప్పి ఆపుతారు, మోడల్ కోడ్ అని చెప్పి. కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చిరు కదా, తూచా తప్పకుండా. అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఒకటి అసలు ఎవరు తెలియని విషయం చెప్తా. మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే, చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన? ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లా అన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతుంటారు. కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు, భయపడి. ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము. ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు, కోవిడ్ అంటూ వస్తే, కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క. ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు, ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి. ఒక్కసారి కాదు, నేను కానీ మా ఆఫీసర్స్ కానీ ఎన్నోసార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు, ఖాళీ ప్లేన్లు. ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది. ఏ మాటకు ఆ మాటకు చెప్పాలా.
కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు. ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం. కానీ ఊరుకూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు, సూపర్ 6 కాదు, డక్అవుటు, ఇదేందండి? అందుకని నేను చెప్తున్నాను, ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని, సాకుపత్రం అంటారు. ఇది ఎట్లుందంటే నాకు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన మైసూరారెడ్డి గారు ఉన్నారు కదా, మైసూరారెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు. ఏమనంటే మేమేమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట. ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి, మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే, ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు. మీదేమంటారంటే ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు? ఇది మోసం కథ కాదు, మోసం కాదు, పచ్చి మోసం కాదు. ఇది ఏమన్నా తెలిసిన మైసూరారెడ్డి గారు ఇదే ప్రకారంగా 2014లో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూరారెడ్డి గారు నాకు అన్నారనమాట. ఏమని? ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది అని. ఏమి అంకల్ అది కొండారెడ్డి బుర్జు కథ అంటే, ఒక పైల్వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు, కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఉంది, ఎవరన్నా కర్నూలు పోయింటే తెలుస్తుంది, ఎత్తుతాను అని అంటాడంట. అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే, ఏమైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే, 1 సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ, చికెను మటను అన్ని రకాలు పెట్టి చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదురా అంటే, రా మీరందరూ దాన్ని ఎత్తండి, నా భుజం మీద పెట్టండి, నేను మోస్తా అంట. అంతేకాదు ఇది కూడా సేమ్. ఇన్ని స్కీములు పెట్టి సంపదని అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు. ఏందో చెప్తారు. ఈ శ్రీలంక కంట్రీ మీకు తెలియదండి ఆ రోజు శ్రీలంక అని? అంటే మీరు ఇంత అనుభవం ఉండేతోలో మీకు తెలియదు ఆ రోజు శ్రీలంక అని? అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో, పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదా రాబడి ఎంత ఉంటుందని? అంటే మీకు తెలుసు కదా, రాబడి ఎంత ఉందో మీకు తెలుసు, మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు, ఎంతమంది ఉండారో మీకు తెలుసు. మీరు ఫస్ట్ టైం కాదు కదా. ఎంత అన్యాయంగా అండి. దీనికి మళ్ళీ డేటా అంటారు. ఏమనంటే డేటా, ఏమి డేటానో ఏమో కానీ చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసునా? అసలు ఏదది? అన్సైంటిఫిక్, అన్జస్ట్, ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్కేషన్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్. అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది. అవునా? ఆ రోజు మీరు ఎందుకంటే లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి? మీకు అనుభవం ఉంది కదా, 2014 ముందనే మీరు అనుభవజ్ఞులు కదా, 2 సార్లు ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇచ్చినారండి లెటరు విభజన చేయమని చెప్పి? ఆ రోజు తెలీదా విభజన అని అన్సైంటిఫిక్ అని? అంటే ఎంత అన్యాయంగా అసలు ఏదన్నా కానీ. వాస్తవానికి నేను మరొకసారి కూడా రిపీట్ చేస్తున్నా, అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్, ఇంకా పవర్ సెక్టర్ది చెప్తే అది ఇంకా చాలా టైం పడుతుంది, మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా. అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టర్కు, విద్యుత్ సెక్టర్కు 13,255 కోట్లు ప్రభుత్వం నుంచి పేమెంట్ సపోర్ట్ ఇస్తే, వైసీపీ ప్రభుత్వము 47,800 కోట్లు ఇచ్చింది, 3 అంతలు. కానీ విద్యుత్ సెక్టరు వాళ్ళకు తెలుసునంట, తెలీదంట పరిపాలన. ఏముందండి, ఉండేది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాసేదానికి సహకరిస్తుంటే అందరూ. యాక్చువల్ నాది ఇంకోటి, నా సొంత అభిప్రాయం చెప్పమంటారా ఫ్రీగా? ఇద్దరండి, రాజకీయం కరెక్ట్గా జరగాల, పరిపాలన జరగాలంటే పబ్లిక్కు చాలా ఇంపార్టెంట్, మీడియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో కొంత రాసుకుంటూ పోతారో, రాజకీయ నాయకుడు కూడా భయపడతాడు, కరెక్టివ్ మెజర్ తీసుకుంటాడు. ఎప్పుడైతే మీడియా లేనిది ఉన్నట్లు, ఉండేది లేనట్లు రాసుకుంటూ పోతారో, రాజకీయ నాయకునికి ఎఫెక్ట్ ఏమంటే నేను చెప్పినంత నడిచిపోతుంది అనే కాన్ఫిడెన్స్ పోయి ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. యాక్చువల్గా మీడియా చాలామంది కరెక్ట్గా ఉంటే అది బలము, కానీ మనం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా, అయ్యా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉన్నారు అందరూ. ఎప్పుడెప్పుడు అమ్మఒడి 15 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తే ఎక్కడ అని. అసలు మహిళలంతా వెయిట్ చేస్తున్నారు. 18 ఏళ్ళు నిండుతుండాయి, 19 నుంచి నెలకు 15 రావాలా, ఎక్కడ? వృద్ధులందరూ 60 ఏళ్ళ నుంచి ముందర 50కే, ఎక్కడ? అసలు నిరుద్యోగులందరూ కూడా నెల ఎక్కడ? పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది, ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి. మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ 6 బై డక్అవుట్ అని ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబుల్ మాది ఎత్తేసేదానికి ప్రియాంబుల్ మాది పెడితే ప్రజలంతా అమాయకులండి. దయచేసి వద్దండి. మేము కష్టపడినట్లు మీరు కూడా కష్టపడండి. ఎంతో ఆలోచనతోనే మీరు మేధావులు కదా.
ఎంతో ఆలోచనతోనే వాగ్దానాలు చేసినారు. దయచేసి ఆ వాగ్దానాలంతా అట్ ద ఎర్లియస్ట్ కంప్లీట్ చేసేటట్లు చూడండి. ఒకటండి, ఒకవేళ ఏదన్నా ప్లెడ్జ్ అంటూ చేసింటే వాళ్ళ ఆధారాలతోనే పెట్టింటారు కదా. నేనైతే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ ప్లెడ్జింగ్ డాక్యుమెంట్స్. ఆధారం ఉండే పెట్టింటారు, ఆధారం లేకుండా ఎందుకు పెడతారు వాళ్ళైనా కూడా అంత పూర్తి అన్యాయంగా ఆధారం లేకుండా పెట్టారు. జనరల్గా ఓటన్ అకౌంట్ అనేది లిమిటెడ్ పీరియడ్, 1 నెల 2 నెలలు పెడతారు. ఎందుకంటే అది కూడా ఓటన్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే కేంద్ర బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరిలో మొదలైతే యాక్చువల్ అప్రోప్రియేషన్ మార్చ్ తర్వాత జరుగుతుంది. అయితే మార్చ్ ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జీతాలు అట్లాంటి ఏదైతే మన కమిటెడ్ అండ్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ ఉందో ఆ ఎక్స్పెండిచర్ వరకు చేసుకునే దానికి ఓటన్ అకౌంట్. అయితే ఫ్రెష్ స్కీమ్స్, న్యూ స్కీమ్స్ ఓటన్ అకౌంట్లో పెట్టి జనరల్గా ఓటన్ అకౌంట్ అవసరం లేదు. 2019లో మేము వచ్చినప్పుడు ఇమీడియట్గా పెట్టేస్తాం కదా. కోవిడ్ అప్పుడు కూడా పెట్టినాం కదా షార్ట్ ఓటన్ అకౌంట్. కోవిడ్ అప్పుడు వెరీ షార్ట్. హైదరాబాద్ అనేది ఎట్లంటే ఒక కేంద్ర మన సెంట్రలైజ్డ్ ఏరియా. హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ హెల్త్ కేర్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు అందరం ఇక్కడికి వస్తుంటాం అనమాట. పర్సనల్ రీజన్స్ ఇంకోటి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంటాం అనమాట. అక్కడ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు విజయవాడకు పోయి పెట్టలేక ఇక్కడ పెట్టినాము. ఏదంటారు, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి 1.5 సంవత్సరం హైదరాబాద్లో ఉండేదానికి తేడా ఉంది కదండి. ఇప్పుడు ఈరోజు అర్జెంటుగా పోయి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేదానికి మనకు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ అనుకోండి, హెల్త్ రీజన్స్ అనుకోండి, ఎన్నో ఉంటాయి. వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను 2 డేస్ వెయిట్ చేయలేను కదా పోయేదాన్ని. ఏదంటారు, అందుకనే 98% ఇంచుమించు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినాము. ఆ మిగిలిన 1-2 అదొకటి, అది కూడా సిపిఎస్ కంప్లీట్ చేయలేదు. సిపిఎస్ విధానాన్ని జిపిఎస్ విధానం అని చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము దాన్ని డిజైన్ చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా యావత్తు దేశానికే అదే ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఉందన్నమాట. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదంటే మీరు చూస్తున్నారు కదా పరిస్థితులు అక్కడ. అది మీరు అసెంబ్లీకి పోయి అక్కడ పోయితే తెలుస్తుంది అనమాట పరిస్థితులు ఎట్లుంటాయని. ఏం పరిస్థితులు అంటే ఏం పరిస్థితులు అని మనం ఇక్కడ నుంచి కూర్చుంటే ఎట్లయితుంది, అక్కడ పోతే తెలుస్తుంది. వెయిట్ నో మీరు ప్రభుత్వ ఒకటి వినండి అమ్మా, చెప్తా. ఇప్పుడు మీరు ప్లెడ్జ్ చేసిన కాదు 2,50,000 కోట్ల బడ్జెట్ యావరేజ్ తీసుకుంటే 5 సంవత్సరాల మీద 12,50,000 అవుతుంది. ప్లెడ్జ్ చేసినది 250 కోట్లు సరేనా. 12,50,000 కోట్ల బడ్జెట్ మీద 250 కోట్లు ప్లెడ్జ్ చేసిండేది. అదొకటి. రెండో పాయింట్ ఏదైతే మీరు చెప్పినారో మద్యపానం మీద ఇది ఒరిజినల్ ఇన్కమ్ కాదు. ఏదైతే ప్రైవేటు రీటైల్ వ్యాపారస్తులు అమ్మవలసిన రేటు కంటే కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారో అది మాత్రమే చేసినారు తప్ప ఒకవేళ ప్రైవేట్కి నడిపింటే ఆ డబ్బులు వచ్చేటివే కాదు.